అందరికీ ధన్యవాదాలు. మా కుటుంబం తరఫున మా అమ్మ, నాన్న, చెల్లె, తమ్ముడు, మా నాన్నమ్మ అందరం కుంభం ఫ్యామిలీ అంతా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే 40 ఏళ్ల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది ఈ భువనగిరి కిలా మీద. అది మీరు అందరు గట్టిగా నిర్ణయించుకొని కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని మీ బిడ్డలాగా, అన్నలాగా, తండ్రిలాగా చూసుకొని మీరు ఆయనను దీవించి వేసిన ఓటు అది. మీ అందరి కోసం ఎప్పుడు ఎల్లప్పుడూ మీ మందిరము మీ సేవలోనే ఉంటాము. మన రేవంత్ అన్న ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు 15 ఆగస్టు లోపు రుణమాఫీ కూడా అవుతుంది, అలాగే ప్రతి మహిళకి 2,500 రూపాయలు కూడా ఇవ్వబడుతుంది అని. అమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే తల్లి లాంటి పార్టీ. ఈ పార్టీ రాజీవ్ గాంధీ గారు చెప్పిన నాడు 33% రిజర్వేషన్ మన స్థానిక ఎన్నికల్లో మహిళలకి రిజర్వేషన్ ఉంచాలని చెప్పింది ఆనాడు రాజీవ్ గాంధీ గారు. అందుకే కదా ఇంతమంది మహిళలు కూడా ఈరోజు రాజకీయాలలో ఉంటున్నారు. ఇక్కడ ఇంతమంది ముందు ఒక మహిళ వచ్చి మాట్లాడాలంటే అది ఎంత పెద్ద విషయం చెప్పండి. ఎంత బాగా మాట్లాడారు రేణుక గారు. మీరందరూ ఎంత బాగా ఆమెను ఎంకరేజ్ చేశారు. ఇలా మీ అమ్మలు, అక్కలు, చెల్లెలు ఎవరో ఎంతో మంది ఇంకా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. కేవలం చదువులో, బిజినెస్లో, ఉద్యోగాల్లో కాదమ్మా. ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో గురించి చెప్తాను నేను. రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిలా చేసుకుంటే ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తారు. ఇది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు చెప్పనా, 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. ఏం చేసిన ఆఖరికి మన 2023లో డిసెంబర్లో మన ఎలక్షన్లో అందరికీ చిచ్చులు పెట్టిండు, లక్కీ డ్రాలు వేసి ఎవరికి ఇల్లు ఇవ్వలే. ఇది మొత్తం తెలంగాణలో మొత్తం జరిగింది. కానీ ఇందిరా ఇల్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనైనా కాదా? ఇప్పుడు కూడా కుటుంబాలు పెద్దగా అవుతున్నాయి, రూమ్స్ సరిపోవట్లేవు, ఇంకో ఇల్లు కూడా అవసరం ఉంది. అవన్నీ కూడా చేసుకుందామమ్మా. మీకు ఇచ్చిన మాటలన్నీ నెరవేరుస్తాం. మీకోసం ఇక్కడ ఉంటాం, పోరాడతాం. ఎలాగైతే మీరు గట్టిగా అనుకొని నిర్ణయించుకొని కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని గెలిపించి ఆ విజయం ఢిల్లీ వరకు వినిపించింది తెలుసా మీకు? ఎందుకు తెలుసా? 40 ఏళ్ళ తర్వాత వచ్చింది.